డెమాన్ పవన్తో పెళ్ళా బొక్క డ్రామాకి తెరదించిన రీతూ చౌదరి కామజంట ఎఫ్ఐఆర్కి కొత్త రకం పేరు. బిగ్ బాస్ హౌస్లో రీతూ డెమాన్ల గురించి మీది హెల్దీ బాండింగ్ కాదు, చూడ్డానికి చండాలంగా ఉంది అని మాధురి అన్నదనో, లేదంటే మీరిద్దరూ అలా కాలేసుకొని కూర్చోవడం నచ్చడం లేదు అని సంజన అన్నదనో కాదు, కానీ బిగ్ బాస్ హౌస్లో రీతూ చౌదరి డెమాన్ పవన్ల బిహేవియర్ చూసిన తర్వాత కళ్ళున్నోడికెవడికైనా అది ఫ్రెండ్షిప్ అని మాత్రం అనిపించదు. నిజంగా వాళ్ళది ఫ్రెండ్షిప్ అని అన్నారంటే అదో కొత్త రకం బంధం అనే లెక్క. స్కూల్లోనో కాలేజ్లోనో అమ్మాయిలకి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. సాధారణంగా బెస్ట్ ఫ్రెండ్ అంటే వాడి చూపులో తేడా ఉండదు. ఎవడి చూపు తన ఫ్రెండ్ వైపు పడినా అడ్డుగా నిలబడతాడు, వాడే బెస్ట్ ఫ్రెండ్. కానీ బిగ్ బాస్ హౌస్లో బెస్ట్ ఫ్రెండ్ అంటే వేరే లెక్క. పక్కోడి చూపులు ఈమె పైన పడకుండా చూడటం కాదు, వీడి చూపు మొత్తం కామంతో కటకట్లాడిపోతున్నట్టుగానే ఉంటుంది. కసికసిగా చూస్తూ చేతులు ఎక్కడెక్కడో పెడతాడు. పగలు రాత్రి అక్కడ ఇక్కడ అని కాదు, ఎక్కడ పడితే అక్కడ వీలు దొరికితే చాలు హగ్ చేసుకొని నలిపేస్తాడు. ఆ అమ్మాయి వైపు నుంచి కూడా ఫుల్ కోపరేషన్ ఉంటుంది. ఊ అంటే చాలు ఆ బాత్రూమ్ ఏరియాలకో ఎవరు లేని మూలకో వెళ్ళిపోయి ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని గాలి కూడా దూరనంత దగ్గరగా ఒకరి ఒళ్ళో ఒకరు కూర్చొని తెగ లవ్వాడేసుకుంటారు ఫ్రెండ్స్. అలాగని వాళ్ళది లవ్వు అని చెప్పలేం, దాని పేరు ఫ్రెండ్షిప్ అట. అంతేకాదు, అర్ధరాత్రి పూట ఇద్దరు ఒకే మంచంపై పడుకొని ఒకే బెడ్షీట్లోకి దూరేస్తారు. ఏం చేస్తారాయ్యా అంటే అది కూడా ఫ్రెండ్షిప్పేనట. నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటూ తెగ ఏడ్చేస్తారు ఇద్దరు, అది కూడా ఫ్రెండ్షిప్పేనట. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా. ఆ బిగ్ బాస్ హౌస్లో కామ కలాపాలతో హాట్ టాపిక్ అయిన రీతూ చౌదరి డెమాన్ పవన్తో ఎఫ్ఐఆర్ గురించి అడిగితే దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చింది. ఎలిమినేషన్ అనంతరం మీడియా ముందుకు వచ్చిన రీతూ చౌదరి డెమాన్ పవన్తో అంత పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారా? పైగా హౌస్లో వాళ్ళే మీది అన్హెల్దీ రిలేషన్షిప్, ఎప్పుడు కాలేసుకొని కూర్చుంటున్నారు పడుకుంటున్నారు అని దారుణంగా అన్నారు కదా. హౌస్లో ఉన్న వాళ్ళకే అలా కనిపించింది, మరి బయట చూసే వాళ్ళకి ఇంకెలా కనిపిస్తుంది? అసలు మీరిద్దరూ రిలేషన్ ఏంటి? మీ ప్రేమ పెళ్లిపీటలు ఎక్కుతుందా అని మీడియా అడగ్గా పెళ్ళా బొక్క, అసలు లవ్వే లేదు అన్నట్టుగా సమాధానం ఇచ్చింది రీతూ చౌదరి. మాది ప్యూర్ ఫ్రెండ్షిప్. హవ్వా, డెమాన్ పవన్తో రిలేషన్ ఏంటని అందరూ అడుగుతున్నారు. మాది ప్యూర్ బెస్ట్ ఫ్రెండ్షిప్ రిలేషన్. డెమాన్ చాలా జెన్యూన్గా ఉంటాడు. అతనితో నాకు చాలా కంఫర్ట్ జోన్ ఉంది. డెమాన్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అంతే. మన కాలేజీలలో స్కూళ్ళలో బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా, ఆ రేంజ్ బెస్ట్ ఫ్రెండ్. మా మమ్మీ లోపలికి వచ్చి డెమాన్తో జాగ్రత్తగా ఉండు అనేం చెప్పలేదు. నేను జాగ్రత్తగానే ఉన్నాను. వాయిస్ నోట్లో చెప్పారు కానీ నా గేమ్ నేనే ఆడాను. కానీ చూసే వాళ్ళకి అలా ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. నా గేమ్ నేను ఆడాను, వాడి గేమ్ వాడు ఆడాడు. సపోర్ట్ లేకుండా హౌస్లో ఎవరూ లేరు. నాకు బిగ్ బాస్ హౌస్లో డెమాన్ అలాగే సపోర్ట్ చేశాడు, నేను వాడికి సపోర్ట్ చేశాను. కాకపోతే దాన్ని కొంతమంది కావాలని ఎలివేట్ చేశారు. నేను వెరీ పబ్లిక్, అందరితోనూ అలాగనే ఉంటా. సంజన మా రిలేషన్ గురించి అలా మాట్లాడటం నాకు నెగిటివ్ అయ్యిందని నేను అనుకోవడం లేదు. అక్కడ చుట్టూ కెమెరాలు ఉంటాయి, లైవ్ నడుస్తూనే ఉంటుంది, మేం ఏం చేసినా కనిపిస్తుంది. నేను బయట ఎలా ఉంటానో హౌస్లో కూడా అలాగే ఉన్నాను. అమ్మాయిలతో ఇలా ఉండాలి, అబ్బాయిలతో అలా ఉండాలని అనుకోను. నేను వెరీ పబ్లిక్, అందరితోనూ అలాగే కలిసి తిరుగుతా. లవ్ ట్రాక్ పెట్టుకుంటే హౌస్లో ఎక్కువ రోజులు ఉంటా. డెమాన్ పవన్తో నా రిలేషన్ ఫ్రెండ్షిప్ కాదంటే నేను ఏం చెప్పలేను. లవ్ ట్రాక్ పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండొచ్చని నేను అలా చేయలేదు. అలా ఎవరు చెప్పారు? ఈ హౌస్లో ఉన్నప్పుడు పక్కాగా ఎవరో ఒకరితో కనెక్ట్ అవుతాం. నాకు డెమాన్ పవన్ కనెక్ట్ అయ్యాడు, ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పడింది. అందరి లైఫ్లో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళలో కొన్ని నచ్చుతాయి, అలా మనం క్లోజ్ అవుతాం. వాళ్ళలో కంఫర్ట్ జోన్ ఉంటుంది. మా ఇద్దరి మధ్య జరిగింది అదే. ఆ అబ్బాయి చాలా మంచోడు. ఆ కంఫర్ట్ జోన్ ఫ్రెండ్షిప్తో చూసే వాళ్ళకి అలా అర్థమైంది. డెమాన్ పవన్ విన్నర్ అవ్వాలి. నేను ఎలాగైనా హౌస్లో ఉండాలి, ఆడాలి, గెలవాలి అనే ఆడాను.
నెగిటివ్ పాజిటివ్ లెక్కలు వేసుకోలేదు. నా రియల్ లైఫ్లో ఎలా ఉన్నానో హౌస్లో కూడా అలాగానే ఉన్నాను. డే 1 నుంచి నాలో కొంచెం కూడా మార్పు లేదు. పాజిటివ్ నెగిటివ్ అని ఆలోచించలేదు. డెమాన్తోనే కాదు, కళ్యాణ్తో అంతే క్లోజ్గా ఉన్నాను. కళ్యాణ్ని నా బాబాయ్ కొడుకు అని అనేదాన్ని. ఫైనల్గా డెమాన్ పవన్ టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నా. అతనే టైటిల్ గెలవాలని కోరుకుంటున్నా అని రీతు చౌదరి చెప్పింది. డెమాన్ రీతుల లవ్ ట్రాక్ స్టార్ట్ చేసిన తర్వాత తన ఆటని పక్కన పెట్టేశాడు డెమాన్. రీతు కోసమే తన ఆట ఆరాటం అనే స్థాయిలో డెమాన్ రీతు కోసం నిలబడ్డాడు. హౌస్ లో వీళ్ళిద్దరూ ఏదో మొగుడు పెళ్ళాలు అన్నట్లుగా అయితే గొడవ పడతారు లేదా లవ్ చేసుకుంటారు ఈ అనేది బిగ్ బాస్ చూసిన ఎవరైనా చెప్తారు. ఇప్పుడు మాత్రం రీతు బయటకు వచ్చి బెస్ట్ ఫ్రెండ్ కి కొత్త అర్థాలు చెప్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్ స్టోరీస్ చాలా కామన్. కంటెంట్ కోసమో లేదా ఫుటేజ్ కోసమో ప్రతి సీజన్ లో ఒక బెస్ట్ ఫ్రెండ్ జోడీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే లాస్ట్ సీజన్ లో విష్ణుప్రియ పృథ్వీల లవ్ ట్రాక్, ఈ సీజన్ లో డెమాన్ రీతుల ట్రాక్ చాలా కాంట్రవర్సీ అయింది. విష్ణుప్రియ రీతులు ఈ ఇద్దరు ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్లతో ఆడియన్స్ నుంచి చాలా నెగిటివిటీని సొంతం చేసుకున్నారు. మరి నిజంగా డెమాన్ రీతుల ట్రాక్ కంటెంట్ కోసమా లేదా అది వాళ్ళ కామం కోసమా అనేది వాళ్ళకే తెలియాలి. ఆడియన్స్ కి అయితే పిచ్చ క్లారిటీ ఉంది. అది ఖచ్చితంగా